పరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. మనం ఒకవేళ మనుషుల వైపు కాకుండా దేవుని వైపు మనం చూసినట్లయితే గొప్ప మేలు చేస్తాడు. మేలు చేయటం మాత్రమే కాదు, మనుషుల కపటపు ఆలోచనలు, దురుపాయములు మన మీదికి రాకుండా, ఏవి కూడా మనల్ని నశింపజేయకుండా, ఏది మనల్ని నాశనం చేయకుండా మనల్ని ఎలా దాస్తాడట అంటే తన సన్నిధి చాటున మనల్ని దాస్తాడు, మనల్ని కప్పుతాడు. వాక్కలహము ఏది గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, మన మీదికి లేస్తున్నటువంటి నోర్లే కావచ్చు, కీడులే కావచ్చు, ప్రతి దాని నుంచి మనల్ని అద్భుతంగా తప్పించటం మాత్రమే కాదు దాచి పెడతాడు అని దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నిజంగా దేవుని యందు భయం భక్తి మనం కలిగి ఆయన నమ్మగలిగితే మన కొరకు ఆయన ఉద్దేశించిన మేలు మన ఊహకు కూడా అందవట. వాక్యం ఏం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో అంటే, ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, అక్కడ దేవుని స్తుతిస్తూ ఆ ప్రవక్త కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, మనుషుల ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, మనుషుల తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని యొక్క ఆలోచనలు మనకంటే చాలా 100 రెట్లు గొప్పవై ఉన్నవి. అలాంటి ఆలోచన చేత మనము ప్రస్తుతాన్ని గమనిస్తాం కావచ్చు, ఒకవేళ ఊహిస్తే దేవుడిచ్చిన జ్ఞానంతో రేపటిని ఊహిస్తాం కావచ్చు, కానీ 10 సంవత్సరాల తర్వాత జరిగేది మన యొక్క చివరి దశలో జరిగేది మనం ఊహించగలుగుతామా? అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో మనం ఊహించినట్టు నిజంగా జరుగుతుందా? జరగకపోవచ్చు. కానీ దేవుడు మన ఆది చూసినాడు, అంతం చూసినాడు, మన గురించి సమస్తము దేవునికి ముందే తెలుసు. ఆయన మన కొరకు అంత పక్కా ప్లాన్తో అన్నిటిని మన క్షేమం కొరకు సమకూర్చి పెట్టి ఉన్నాడు. మనం ఆయనను ఆశ్రయించే వారం అయితే తప్పకుండా ఆయన మన కొరకు దాచిన మేలు సమృద్ధిగా మనం అనుభవించేంత వరకు మనల్ని ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. అయితే ఈ విధంగానే కొంతమంది భక్తులు బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆశ్రయించినారు. వారికి చాలా సోర్స్ ఉన్నాయి. ఇంకా దేవుని కాకుండా ఇంకా మనుషుల్ని వెంబడించడానికి, లోకాన్ని వెంబడించడానికి, తమ బలం మీద ఆధారపడటానికి చాలా సోర్స్ ఉన్నాయి, వారికి అవకాశాలు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేసినారంటే కేవలం ఫస్ట్ దేవునికి ప్రియారిటీ ఇచ్చినారు. హల్లెలూయా. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మనం నిలబడితే అన్నీ కూడా మన వెనుక వచ్చేటట్టు దేవుడు మనల్ని చేస్తాడట. కొంతమంది భక్తులు అంటున్నప్పుడు నేను విన్న మాట ఏమిటి అంటే, మనం దేవుణ్ణి మొదటి స్థానంలో పెడితే అన్ని విషయాల లోకంలో దేవుడు మనల్ని మొదటి స్థానంలో పెడతాడట. ఎంత గొప్ప విషయం! దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా మనం దేవుని ఫస్ట్గా మనం పెట్టినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని విజయంలోకి నడిపిస్తాడు. అలాగ భక్తులు గ్రహించిన వారంతా ఏం చేస్తున్నారంటే దేవుని మొదటి స్థానంలో పెట్టడం ప్రారంభించినారు. అయితే అట్లా దేవుని మొదటి స్థానంలో పెట్టినప్పుడు వారి యొక్క శ్రమలన్నీ ఏ విధంగా మార్చబడ్డాయట? వారి కన్నీరు నాట్యంగాను, అంగలార్పు నాట్యంగాను మార్చబడటం మాత్రమే కాదు, శ్రమలన్నీ సంతోషాలుగా, అవమానాలన్నీ ఘనతలుగా, తర్వాత అవమానాలు, నిందలన్నీ కిరీటములుగా వారికి మార్చబడ్డాయి. వారి యొక్క ఆకోరు లోయ అనుభవం ఎలా మార్చబడింది? హోషేయలో మనం చూస్తే ఈ వాగ్దానం ఈరోజు దేవుడు మనకి ఇస్తుంది. మనం దీన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హల్లెలూయా. గొప్ప వాగ్దానం. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ. ఈ శ్రమగల లోయను మనం దేవుని వైపు చూస్తే ఎలా మారుస్తాడట అంటే నిరీక్షణ ద్వారముగా దేవుడు చేస్తాడు. ఇక్కడ నిరీక్షణే లేదు, మనకు మేలు జరగడానికి అవకాశమే లేదు. 100 మంది ఉన్నారు, 100 మందిలో మనం కూడా ఉన్నాము. వాళ్ళేదో మంచి ప్రయత్నం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, మంచి పొజిషన్ కొరకు, వాళ్ళతో పాటు మనం కూడా ప్రయత్నం చేస్తున్నాము. అందులో మనతో ఉన్నటువంటి 99 మంది చాలా మంచి అర్హత కలిగిన అభ్యర్థులు, మనం ఏమాత్రం అర్హత లేని వారం. అయినప్పటికీ ఒకవేళ మనం దేవుని వైపు చూడగలిగితే ఆ 99 మందికి ఇచ్చే విలువ కంటే దేవుడు మనకు ఎక్కువ విలువనిస్తాడు. హల్లెలూయా. అలాగా 99 మంది వారికి గొప్ప గొప్ప అర్హతలు కలిగి ఉండొచ్చు, కానీ ఆయన నమ్మినందుకు దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చి, కేవలం ఎట్లా అంటే ఆయన కృపను బట్టి మనకు అవకాశం ఇచ్చి మనల్ని గొప్ప స్థాయిలో నిలబెడతాడు. అబ్రహాం విషయంలో కూడా అక్కడ నిరీక్షణకు ఆధారము లేదు అని వాక్యం సెలవిస్తుంది కదా. నిరీక్షించడానికి ఆధారం లేదు. 99 సంవత్సరాల వృద్ధుడు లేదా 100 సంవత్సరాల వృద్ధుడు
అతని భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది. స్త్రీ యొక్క ధర్మం ఆమెకి నిలిచిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ నిరీక్షణకు ఆధారం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు, అక్కడ శ్రమ ఉంది. శ్రమను నిరీక్షణకు ఆధారంగా దేవుడు మారుస్తాడు. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. అంటే ఎట్లా అనేది మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళకి అక్కడ శ్రమ ఉంది, గర్భఫలం లేదు, అవమానం ఉంది, ఎన్ని రకాల ధనము సంపద, తర్వాత దాసదాసీలు, చాలా రకాల ఘనత గౌరవాలు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ వారు సంపాదించిన సంపద అంతా ఎక్కడ పోతుంది అంటే వారి పని వారికి అయిపోతుందేమో అని చెప్పేసి, గర్భఫలం లేదు కదా, మా తర్వాత అది అనుభవించడానికి మాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి వారు ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు. ప్రతి దినము దుఃఖము. ఉదయం లేవగానే మనము దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మన పనులు మొదలు పెట్టుకునేటప్పుడు ఒక్కసారి మన పిల్లల మొహం చూసుకున్న తర్వాత మనకి ఎంత సంతోషం కలుగుతుంది కదా. ఉదయం లేచిన తర్వాత మన పిల్లలు సంతోషంతో మన దగ్గరికి వస్తే మనకి ఎంత సంతోషం కలుగుతుంది కదా. వారు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గరికి ఆరోగ్యంతో ఆనందంతో పరిగెత్తుకొని వస్తే మనకి ఎంత సంతోషం కలుగుతుంది కదా. మన శ్రమలో మన పిల్లల్ని నవ్విస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుంది కదా. మనం ఎటువంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే, మనము పిల్లలతో కాసేపు టైం గడిపితే ఏమవుతుందంటే మన మనసు ఫ్రీ అయిపోతుంది. అట్లాంటప్పుడు అక్కడ అబ్రహాము శారా వాళ్ళకి పిల్లలే లేరు సంతోషించడానికి. ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత వేదన కదా. వారు సంతోషించడానికి, రేపు మాకొక తరం ఉంది అని చెప్పుకోవడానికి, మాకొక వారసత్వం ఉందని చెప్పుకోవడానికి, లేకపోతే మాకు పిల్లలున్నారు, మా కడుపు పండింది, లేకుంటే మా గర్భఫలం ఇలా ఉందని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏ ఆధారం లేదు, ఏ సంతోషం లేదు. వారు చెప్పుకోవడానికి వారికి ఒక మాట కూడా లేదు. గర్భఫలం విషయంలో ఎంత శ్రమ, ఎంత దుఃఖం, ఎంత అవమానం. అలాంటి శ్రమగల పరిస్థితిలో వారు కేవలం ఎటు చూస్తున్నారట, దేవుని వైపు చూసినారు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా అబ్రహాము శారా దేవుని వైపు వారు చూసినప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ ఆ శ్రమగల లోయ అనుభవము, కృంగిపోతున్న అనుభవము, కన్నీటి పర్యంతమయ్యే అనుభవం, ప్రార్థనకెళ్ళిన ప్రతిసారి దుఃఖము, ప్రార్థనకెళ్ళిన ప్రతిసారి వేదన, ముఖము కప్పుకొని ఏడ్చినటువంటి అనుభవాలు, చాటున వెళ్ళి ఏడ్చిన అనుభవాలు, మనుషుల్లో ఉండకుండా దూరంగా ఒంటరిగా వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి అనుభవాలు, ఇలాంటి ఎన్ని అనుభవాలు వాళ్ళకి ఎదురయ్యి ఉంటాయో, అలాంటి ప్రతి పరిస్థితిలో కన్నీటిని దేవుని పాదాల చెంత వారు విడుస్తూ ఉన్నప్పుడెల్లా దేవుడు అనుకున్న ప్రతి ఆలోచన, దేవుడు అనుకున్న మాట, దేవుడు అనుకున్నటువంటి ఆలోచన ఏమై ఉన్నది అంటే, వీరిని నేను గొప్ప చేయాలి, వీరి కొరకు నేను ఒక మేలుకరమైన కార్యం చేయాలి, నేను వీరి మీదకి వస్తున్నటువంటి నిందలు అవమానాలన్నీ కొట్టివేసి నా గుడారంలో దాచాలి, నా కౌగిల్లో వీరిని భద్రపరచాలి, నా ఒడిలో వీరిని ఆనందింప చేయాలి. ఎందుకు అంటే నన్ను ఆశ్రయిస్తున్నారు కాబట్టి, వీరికి చేయకపోతే నేను ఇంకెవరికి చేస్తాను అని దేవుడు తనయందు తనయందు నమ్మిక ఉంచి ఆధారపడుతున్న అబ్రహాం శారా విషయంలో ఆఖోరులోయ అనుభవాన్ని ఎలా మార్చినాడు అంటే, నిరీక్షణ ద్వారముగా మార్చి, నిరీక్షణకు ఆస్పదం అక్కడ లేనప్పుడు వారికి అద్భుతమైన కార్యం చేసి వారి జీవితంలో గొప్ప కార్యం ఏమైతే చేసినాడో మనకు తెలుసు కదా. ఇస్సాకును మాత్రం ఇవ్వటం కాదు, తర్వాత దేవుడు విశ్వాసులకు తల్లిదండ్రులుగా వారు నిలబెట్టి, ఇప్పటికీ ఇంకా వారు విశ్వాసులకు తల్లిదండ్రులు. ఈ భూమి ఉన్నంత వరకు ఎంతమంది విశ్వాసులు పుట్టుకొస్తారో వారందరూ ఎవరి పిల్లలట, అబ్రహాం పిల్లలు. ఎంత అద్భుతమైన విషయం కదా. దేవుడు ఏం చేసినాడు, నరులందరి ఎదుట తన్ను ఆశ్రయించిన అబ్రహాముకు ఎటువంటి కృపనిచ్చినాడు అని అంటే, భూమి మీద ఎంతమంది విశ్వాసులు పుట్టుకొస్తారో అంతమంది అబ్రహాం పిల్లలే. ఒక్క కుమారుడు కూడా లేనప్పుడు దేవుడు ఎటువంటి వాగ్దానం చేసినాడు, నీ యొక్క సంతానమును నేను ఇసుక రేణువుల కంటే ఎక్కువగా, తర్వాత ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా విస్తరింపజేస్తాను అని అన్నాడు. నరులైతే కొంచెం కొంచెంగా ఇస్తారు కావచ్చు. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే పాపం గర్భఫలం లేని వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ వెళ్తున్నప్పుడు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది దుఃఖిస్తున్నారు. ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక్క కొడుకును కనడానికి, ఒక బిడ్డను కనడానికి ప్రయాసపడుతున్నారు. నిజంగా దేవుడు ఆ రోజు అబ్రహాము శారా విషయంలో ఎంత గొప్ప కార్యం చేసినాడంటే, ఒక కుమారుణ్ణి మాత్రమే కాదు, ఇప్పటికింకా లక్షల కోట్ల మంది పిల్లల్ని అబ్రహాము శారాలకు దేవుడు అనేక జనములకు తల్లిదండ్రులుగా చేసి వారిని అలాగా నిలబెట్టి ఒక సాక్షికరమైన జీవితం చేత వారిని నిలబెట్టినాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు తన్ను ఆశ్రయించి వారికి ఎటువంటి మేలు చేస్తాడంటే, ఇదే మనం కొలవలేము, మనము తూచలేము, ఇంతేలే అని దానికి ఫుల్ స్టాప్ మనము పెట్టలేము. కామాస్ పెడతానే ఉండాలి. ఇంకా దేవుడిచ్చే మేలు అయిపోయింది అనుకోవడానికి లేదు. ఒక మేలు జరిగిందా, తర్వాత కామా పెడతాడు దేవుడు, మనం ఫుల్ స్టాప్ ఇంతే అయిపోయింది లేదు, దేవుడు చేస్తాను అన్నాడు కదా, చేసి ఉండి ఇంతే అనుకుంటాం. కానీ దేవుడు చేసే కార్యములకు అంతం అనేది లేదు. హల్లెలూయా. ఎటువంటి దేవుని మనం కలిగి ఉన్నామంటే,
ఇన్ఫినిటివ్ అంటారు కదా మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో. ఇన్ఫినిటివ్ అంటే అనంతం. దేవుడు చేసే కార్యాలకు ఇంతే అని ఉంటుందా? ఉండదు. దేవుడు చేసే కార్యములు కోకొల్లలు. మనం ఊహించు వాటికంటే, ఆశించు వాటికంటే, అడిగిన వాటికంటే ఎక్కువగా ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకిచ్చే మేలు చాలా గొప్పది, ఉన్నతమైంది. అలాగే అబ్రహాం విషయంలో, శారా విషయంలో దేవుడు చేసినాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆఖోరు లోయ అనుభవాన్ని, శ్రమగల లోయను దేవుడు నిరీక్షణ ద్వారముగా చేసి వారిని సంతోషము నింపినాడు. తర్వాత మనం చూస్తే ఇటువంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులకు ఉన్నాయి. ఆఖోరు లోయ అనుభవము, ఒక లోయలో దిగిపోయిన అనుభవము, కన్నీటి లోయలో, భయంకరమైన లోయలో, అవమానాల లోయలో, నిందల లోయలో నడిచి వెళ్తున్నటువంటి అనుభవాల్లో దేవుడు తన భక్తులకి ఎటువంటి పరిస్థితిని ఇచ్చినాడు అని అంటే, కన్నీటికి రెట్టింపు సంతోషం, అవమానానికి రెట్టింపు ఘనత, కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదమునిచ్చి తన ప్రజలందరి జీవితాల్లో అలాగే దేవుడు చేసినాడు. అట్లాంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మనకు ఇక చూడాలంటే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు మనకు అక్కడ కనిపిస్తాడు. యెహోషాపాతు రాజు మీదకి ఒకానొక సందర్భంలో అమోనీయులు, మోయాబీలు అలాగా కొంతమంది ఒక 2-3 రాజులు, 2-3 రాజ్యాలకు సంబంధించిన రాజులు అతని మీదకి యుద్ధానికి లేచినారు. యుద్ధానికి లేచిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే వెంటనే యెహోషాపాతుకు సమాచారం అందించబడింది. మనకు కూడా ఈ లోకంలో మనం ఇళ్లలో ప్రస్తుత కాలంలో మన పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఏమైనా జరిగితే, ఊర్లో ఏమైనా జరిగితే అందరికి ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. పలానా ఇంట్లో ఇట్లా జరిగిందట, ఆ స్కూల్లో ఇట్లా జరిగిందట, ఈ క్లాస్ రూమ్లో ఇట్లా జరిగిందట కదా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి కదా. అలాగే యెహోషాపాతు రాజు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, శత్రువులు మన మీదకి వస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? యెహోషాపాతు రాజు ఏం చేయాలి? ఆయన రాజు కదా, రాజుల మీదకి యుద్ధాలు వస్తున్నప్పుడు రాజులు ఏం చెయ్యాలి అంటే, రాజులు సైన్యం ఎంత ఉంది, సామాగ్రి ఎంత ఉంది, యుద్ధం చేయగలుగుతామా లేదా, లేకపోతే వారితో యుద్ధం చేయకపోయినా వారితో సమాధాన పడి వారికి ట్యాక్స్ కడదామా, మన దగ్గర ఉందా లేదా, ఇలాంటివన్నీ చూసుకుంటారు లెక్క. కానీ మొట్టమొదటిగా అక్కడ యెహోషాపాతు రాజు ఏం చేసినాడంటే తన మీద ఆధారపడలేదు, తన ఇక సైన్యం మీద ఆధారపడలేదు. ఇంకా వేరే వేరే రాజులు, బలమైన రాజుల దగ్గరికి వెళ్ళి, మీరు చాలా బలవంతులైన రాజులు, మీకు చాలా గొప్ప సైన్యం ఉంది, నాకు సహాయం చేయండి, ఈ యుద్ధంలో నేను విజయం పొందాలనుకుంటున్నాను, ఈ యుద్ధంలో మా పక్షంగా మీరు నిలబడండి అని ఏ రాజుల్ని సంప్రదించలేదు. కానీ ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. వాక్యం ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము 31వ కీర్తన 19వ వచనంలో, నరులందరి ఎదుట దేవుణ్ణి ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన ఎటువంటి మేలు సిద్ధపరచాడంటే గొప్ప మేలు. ఎవ్వరు దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవ్వరు ఆయనను ఆశ్రయిస్తున్నారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచింది గొప్పది. ఈరోజు మనం ఏ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడుతున్నామో, ఏ విషయంలో దేవుని ఆశ్రయిస్తున్నామో మన కొరకు గొప్ప మేలుంది యేసు నామములో. అవన్నీ మనం పొందుకుందుము గాక. ఆమేన్. మనము దేవుని ఆశ్రయించే వారమైతే అబ్రహాము జీవితంలో జరిగినట్టుగా మన జీవితంలో జరుగును గాక. యెహోషాపాతు కూడా అలాగే దేవుని ఆశ్రయించినాడు. దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు, నేను పోరాడతా మీ పక్షంగా అన్నాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనకు ఏ యుద్ధం ఎదురైందో ఆ యుద్ధం యేసు నామములో యెహోవాదే అవునుగాక, అందులో విజయం మనది అవునుగాక, శత్రువుకు ఓటమి కలుగునుగాక. ఆమేన్. అలాగా యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే యుద్ధాన్ని దేవుని చేతికి అప్పగించినాడు. దేవుడు తీసుకున్నాడు. ఇక వారు ఏం చేస్తున్నారంటే స్తుతించడం మొదలుపెట్టినారు, లోయలోకి వెళ్ళినారు, యుద్ధ పంక్తులు తీర్చినారు. ఇక వారు చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడే యుద్ధము జరిగించాడు. శత్రువులు తమంతట తాము పొడుచుకొని వాళ్ళు చనిపోయినారు. శత్రువులు వాళ్ళంతటా వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ యొక్క యెహోషాపాతు అతని సైన్యం అంతా దేవుని స్తుతిస్తూ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే శత్రు దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి, ఇటువంటి కొల్లసొమ్ము అంతటిని, వారి వస్తు సామాగ్రి కావచ్చు, యుద్ధ సామాగ్రి కావచ్చు, ఇట్లాంటివన్నీ వారు సమకూర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది తెలుసా? 3 రోజులు పట్టింది. హల్లెలూయా. శత్రు దగ్గర ఉన్న మన యొక్క సంపద అంతా తిరిగి యేసు నామపేట 7 వంతులుగా తిరిగి మనది మనకు వచ్చునుగాక. ఆమేన్. మనదంటూ ఏ ఆశీర్వాదం శత్రు దొంగిలించుకొని వెళ్ళాడో 7 వంతులుగా తిరిగి వాడు తెచ్చి ఇచ్చునుగాక. ఆమేన్. మన శ్రమలో యెహోషాపాతు
వలె మనము దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి ఆయన స్తుతించి మన సమస్య ఆయన చేతికి అప్పగించి మన విజయాలు చూచే వారంగా ఉందుముగాక. ఆమెన్. యెహోషాపాతు చేసినటువంటి మొట్టమొదటి మంచి పని ఏమిటి అంటే, శ్రమ వచ్చిందని తెలియగానే దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడిన తర్వాత అప్పుడు దేవుడు వెంటనే చొరవ తీసుకున్నాడు. మనం ఏడుస్తూ ఉంటే, మనం కన్నీళ్ళు గారుస్తూ ఉంటే, మనం బాధపడతా ఉంటే, మనం పోరాటం చేస్తూ ఉంటే, మనము ప్రార్థిస్తూ ఉంటే, రాత్రింబగలు ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉంటే మనకు కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాడు కదా. నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడే ఉన్నాడో అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మనం ఎంతో ధన్యులం. అలాగా యెహోషాపాతు మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించినాడు. దేవుడు యుద్ధం జరిగించాడు. విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత శత్రువులకు సంబంధించిన కొల్ల సొమ్ము 3 రోజులు సమకూర్చుకున్నారు. వారికి విజయం వచ్చింది, సంతోషం వచ్చింది, సంపద కూడా వచ్చింది. మనకు కూడా దేవుడు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సమృద్ధిని, సంపదను, సమస్త మేళ్లను మనకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. అవును, ఇవన్నీ ఇస్తాడు. కానీ ఎప్పుడు అంటే మొదటిగా మన శ్రమలో దేవుని వైపు చూడాలి. నరులందరి ఎదుట నరులు ఉన్నారు, మనకు సహాయం చేయడానికి ఇంకెవరైనా ఉండొచ్చు, ఇంకా సోర్స్ ఉండొచ్చు. కానీ మొదటిగా మనం దేవుని వైపు చూస్తే తప్పకుండా వారికి అందిన సహాయమే మనకు అందుతుంది. కాబట్టి అక్కడ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మినటువంటి అబ్రహాముకున్న విశ్వాసము, తర్వాత శ్రమ ఎదురైనప్పుడు దేవుని వైపు చూసి విజయం పొందిన యెహోషాపాతుకున్నటువంటి విశ్వాసము ప్రభు మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచర్యలో మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఇంకొకరు ఎవరున్నారు అంటే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము తర్వాత 6వ అధ్యాయాలలో మనం చూస్తే రాహాబు అనే ఒక వేష అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఆమెది కూడా ఒక ఆకోరులోయ అనుభవమే, శ్రమ అనుభవమే. ఎందుకు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు జయిస్తూ రాజ్యాలన్నిటినీ జయిస్తూ వారు యెరికో ప్రాంతానికి వస్తున్నారు. ఇక శ్రమ పొంచి ఉంది, ముప్పు పొంచి ఉంది అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రజలందరూ, యెరికో ప్రజలు ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణా? కాదు, వారి శక్తిని, వారి జ్ఞానాన్ని, వారి రాజును ఆశ్రయించినారు. కానీ అక్కడ రాహాబు ఏం చేస్తుందంటే, అబ్బా యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయన కార్యంలో చాలా గొప్పవి, తన ప్రజల విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడు, ఆయన ఎంత భద్రత కలిగిస్తాడు, ఎంత కాపుదలని ఇస్తాడు, తన ప్రజల విషయంలో ఆయన ఎంత రోషం కలిగిన దేవుడు అనే విషయాన్ని ఆమె విన్నది, నమ్మిన తర్వాత ఈ దేవుని నేను కూడా ఆశ్రయిస్తా, ఈ దేవునికి వ్యతిరేకంగా నేను ఏమాత్రం నిలబడను, కానీ ఈ దేవునికి నేను అనుకూలంగా వెళ్తా, అప్పుడు నేను కాపాడబడతా, నా కుటుంబం కాపాడబడుతుంది అనే ఒక మంచి ఆలోచనకు వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఒక యెహోషువ పంపించినటువంటి వేగుల వారికి సహాయం చేసి వారిని దాచి దేవుని ప్రజల పక్షంగా ఆమె నిలబడినందుకు చివరికి ఆకోరులోయ అనుభవం, పొంచి ఉన్న శ్రమ, పొంచి ఉన్న ముప్పు ఆమెకి అది ఎట్లాగా మారిందంటే నిరీక్షణ ద్వారంగా ఆమె విడిపించబడ్డానికి, ఆమె మాత్రమే కాదు ఆమె ద్వారా ఆమె కుటుంబం అంతా విడిపించబడ్డానికి, ఆ కుటుంబం అంతా నాశనంలో నశించిపోకుండా కాపాడబడటానికి అది ఎంతో కారణమైంది. మనము నరులందరి ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తే మన ఆకోరులోయ అనుభవాన్ని ఆయన నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు, మనకు నరులందరి ఎదుట గొప్ప మేలు చేస్తాడు అనడానికి రాహాబు జీవితం కూడా ఒక ఉదాహరణ అయ్యింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు ఉన్నారు బైబిల్లో, శ్రమలో దేవుణ్ణి ఆశ్రయించినారు, ఇరుకులో దేవుణ్ణి ఆశ్రయించినారు, ఇబ్బందులు, రోగములో, నష్టంలో, కష్టంలో, యుద్ధములో, ప్రతికూల పరిస్థితిలో దేవుని వైపు చూసి వారు విడుదల పొందుకున్నారు. ఎటువంటి విడుదల అంటే చిన్న విడుదల కాదు, నార్మల్ విడుదల కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాహాబు ఎక్కడ చేర్చబడిందంటే అక్కడ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఆమె బోయజును కనింది. బోయజులో నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చినాడు. దావీదు సంతానంలో నుంచి యేసుక్రీస్తు రావటం జరిగింది. అలాగా రాహాబు అంత గొప్ప ఆధిక్యత పొందుకున్నది. ఆమె రక్షించబడటం మాత్రమే కాదు, విడిపించబడటం మాత్రమే కాదు, ఆమె యేసుక్రీస్తు వంశంలో చేర్చబడి ఇప్పటికీ ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె విశ్వాసంతో చేసిన ప్రక్రియ ద్వారా ఆమె గొప్ప విడుదల చూసింది. కాబట్టి శ్రమలో మనం కూడా రాహాబు వలె గొప్ప విశ్వాసం ప్రభు పైన ఉంచి, మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం మనుషుల వైపు కాకుండా ప్రభు వైపు తిరిగి ఆయన ద్వారా గొప్ప మేలు పొందుకొని మన కుటుంబాలకు మేలుకరంగా మనం మార్చబడదాం గాక, మన ప్రాంతాలకు మేలుకరంగా మనం మార్చబడదాం గాక, మన దేశానికి మేలుకరంగా మనం మార్చబడదుము గాక. ఆమెన్.